మరింత ఉత్కంఠను రేపిన యూపీ ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ వచ్చేసాయి. యూపీలో హంగ్ వస్తుందని అన్ని సర్వేలు తేల్చి చెప్పాయి. బీజేపీ మాత్రం అతి పెద్ద పార్టీగా అవతరిస్తుందని ఈ సర్వేలన్నీ స్పష్టం చేశాయి. అయితే మనం ఇప్పుడు ఎన్డీటీవీ ఎగ్జిట్ పోల్ సర్వే చూద్దాం. బీజేపీకి 185 సీట్లు, సమాజ్వాదీ కాంగ్రెస్ కూటమికి 120 స్థానాలు, అలాగే బీఎస్పీకి 90 సీట్లు వస్తాయని చెప్తోంది. ఇక ఉత్తరప్రదేశ్లో టైమ్స్ నౌ చేసిన ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ చూద్దాం. అయితే అది ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాదని చెప్తోంది. యూపీలో బీజేపీ హవా మాత్రం ఇస్తుందని తేల్చి చెప్తోంది టైమ్స్ నౌ సర్వే. బీజేపీకి 190 నుంచి 210 సీట్లు, అలాగే సమాజ్వాదీ కాంగ్రెస్ కూటమికి 110 నుంచి 120 సీట్లు, బీఎస్పీకి 57 నుంచి 74 స్థానాలు వస్తాయని తెలిపింది. అయితే ఈ సర్వేకి సంబంధించి మరిన్ని తాజా అప్డేట్స్ మా ప్రతినిధి శిరీష్ తీసుకుందాం. శిరీష్, మరి ఉత్తరాఖండ్లో కూడా బీజేపీ హవా కనిపిస్తోంది, ఉత్తరప్రదేశ్లో కూడా బీజేపీ హవా కనిపిస్తోంది, పంజాబ్ మాత్రం కాంగ్రెస్ది. మరి మిగతా వాటిలో ఎలా కనిపిస్తోంది? అర్చన, ముఖ్యంగా మణిపూర్ విషయానికి వస్తే మణిపూర్ అనేది చాలా ఆసక్తికరమైన ఎగ్జిట్ పోల్స్ అనేవి కూడా వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటి వరకు ఇక్కడ బీజేపీకి అసలు అకౌంట్ అనేది కూడా లేదు అని చెప్పేసి కూడా చెప్పొచ్చు. ఎందుకంటే మొదటిసారిగా ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని చెప్పేసి కూడా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను వెల్లడించాయి. అదే ఎగ్జిట్ పోల్స్ కూడా బీజేపీకే పట్టణంగాయని చెప్పొచ్చు. దాదాపు 15 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పంచుకోట అనేది ఇక్కడ బదులు కావడం ఖాయము. బీజేపీ ఇక్కడ బాగా వేస్తుందని చెప్పేసి కూడా ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. 2 విడతలుగా జరిగిన మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మెజార్టీ సీట్లు దక్కించుకుంటుందని చెప్పేసి కూడా ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కూడా చెప్తున్నాయి. దాదాపు 60 అసెంబ్లీ స్థానాలు ఉన్న మణిపూర్ లో ఎన్డీటీవీ చూసినట్లయితే బీజేపీ నుంచి 31 స్థానాలు, 9 స్థానాలు అనేవి సాధించవచ్చని చెప్తున్నారు. అదేవిధంగా బీజేపీకి 28 స్థానాలను కట్టబెడుతుండగా కాంగ్రెస్ పార్టీకి 20 స్థానాలను, అదేవిధంగా ఇతరులకు 12 స్థానాలను కట్టబెడుతోంది. అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే దాదాపు 31 స్థానాల ఇంటి కూడా అవసరం కాబట్టి ఇతరుల యొక్క మద్దతుతోటి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని చెప్పేసి కూడా ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఆ రకమైన ప్రయత్నాలు ఏంటి కూడా జరగచ్చు. ఇక గోవా విషయానికి వస్తే గోవా అసెంబ్లీలో ఏ పార్టీకి కూడా స్పష్టమైన మెజార్టీ అనేది కూడా దక్కకపోవచ్చు అని చెప్పేసి కూడా ఎగ్జిట్ పోల్స్ అనేవి కూడా అంచనా వేస్తున్నాయి. న్యూసెక్స్ ఎంఆర్సీ సర్వే ప్రకారం చూసినట్లయితే 40 స్థానాలు ఉన్న గోవాలో 15 స్థానాలు బీజేపీకి, కాంగ్రెస్ కు 10 స్థానాలు, ఆప్కు 6 స్థానాలు, ఇతరులకు 7 స్థానాలు ఏంటి కూడా దక్కొచ్చు. ఇక్కడ హంగ్ అసెంబ్లీ అనేది కూడా ఏర్పడే అవకాశం ఉంది. మెజార్టీ రాని పక్షంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఇతరులు ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని కూడా రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్నారు. అయితే బహుముఖ పోటీ అనేది కూడా గోవాలో నెలకొని ఉంది కాబట్టి ఇక్కడ గత 2 సార్లుగా బీజేపీ అధికారంలో ఉంది. కానీ ఈసారి అక్కడ బీజేపీకి కొంత వ్యతిరేక పవనాలు అనేవి కూడా వీస్తున్నట్లుగా కూడా కనపడుతుంది. శిరీష్, మరి చూస్తే ఇన్నాళ్ళు కాంగ్రెస్ కి పెట్టని కోటగా ఉన్న మణిపూర్ ను ఇప్పుడు బీజేపీ చేజిక్కించుకునే అవకాశాలు ఉన్నాయని సర్వే చెప్తోంది కదా. అయితే పంజాబ్ లో మాత్రం కాంగ్రెస్ హవా మనకు కనిపిస్తోంది. మరి యూపీలో ఎలా ఉంది? ముఖ్యంగా యూపీ చూసినట్లయితే యూపీలో బీజేపీకి సంబంధించి హవా అనేది కూడా వస్తుంది. బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించిందని చెప్పేసి కూడా ఎగ్జిట్ ఫలితాలు కూడా చెప్తున్నాయి. కానీ హంగ్ అసెంబ్లీ అనేది కూడా, హంగ్ ప్రభుత్వం అనేది కూడా తప్పదు అనేది కూడా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చెప్తున్నప్పటికీ కూడా తాము సొంతగా మెజార్టీ సాధిస్తామని చెప్పేసి కూడా బీజేపీ ఆశాభావాన్ని వ్యక్తం చేస్తుంది. అయితే ప్రభుత్వ ఏర్పాటు కోసం మ్యాజిక్ ఫిగర్ అనేటివి 202 స్థానాలు అనేవి కూడా కావాలి. 202 స్థానాలను బీజేపీ ఏ ఎగ్జిట్ పోల్ సర్వేలో కూడా సాధించుకోలేకపోయింది.
ఎన్డీటీవీ ఇచ్చిన సర్వే ప్రకారం చూసినట్లయితే 193 స్థానాలు బీజేపీకి వస్తున్నాయి. టైమ్స్ విఎంఆర్ చూసినట్లయితే 190 నుంచి 210, న్యూస్ ఎయిట్స్ అదేవిధంగా సిఎన్ఎన్ చూసినట్లయితే 185 అంటే దాదాపుగా 20 నుంచి 25 స్థానాలు అనేవి అక్కడ బీజేపీకి తక్కువ పడుతున్నాయి. కాబట్టి ఇక్కడ ఇతరులు కూడా పెద్దగా సాధించేది కూడా లేదు. కాబట్టి బీజేపీ తప్పనిసరి పరిస్థితుల్లో బీఎస్పీ పైన ఆధారపడక తప్పని పరిస్థితి అనేది కూడా నెలకొని ఉంది. అప్పుడు బీఎస్పీ ఎటువంటి కండిషన్స్ పెడుతుందనేది కూడా చూడాలి. కేంద్రంలో మరి ప్రభుత్వంలో బీఎస్పీ చేరుతుందా లేదా తన ప్రయోజనాలను సాధించుకునేందుకు బీజేపీకి బీఎస్పీ మద్దతు ఇస్తుందా అనేది కూడా చూడాలి. మరోవైపు బీజేపీ కనుక అతిపెద్ద పార్టీగా అవతరించినట్లయితే బీఎస్పీ నుంచి కానీ లేదా ఎస్పీ నుంచి కానీ కొంతమంది అసంతృప్తులు వీళ్ళందరూ కూడా చీలి బీజేపీ వైపు వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా బీజేపీకి ఇక్కడ హంగు పరిస్థితి అనేది కూడా ఇది తప్పే అవకాశాలు కూడా కనపడడం లేదు. ఇతరుల యొక్క సపోర్ట్ తోటే బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు స్పష్టంగా కూడా కనపడుతున్నాయి. అర్చన, అయితే సిరీస్ చూస్తే ఉత్తరాఖండ్లో కావచ్చు, ఉత్తరప్రదేశ్, అలా మణిపూర్లో బీజేపీ హవా మనకు కనిపిస్తోంది. పంజాబ్ అయితే ఇంకా మరి కాంగ్రెస్ హయాంలోకి వెళ్ళిపోయినట్టే అనిపిస్తోంది. మరి గోవాలో పట్టు పెంచుకోవడానికి, ఎందుకంటే అక్కడ స్పష్టమైన మెజార్టీ మనకు కనిపించట్లేదు. గోవాలో మరి మెజార్టీ పెంచుకోవడానికి బీజేపీ ఏమైనా వ్యూహాత్మకంగా వ్యవహరించేది ఏమైనా కనిపిస్తోందా? గోవాలో వ్యూహాత్మకంగా వ్యవహరించడం అంటే అక్కడ అంత బహుముఖ పోటీ అనేది కూడా ఉంది. ఎందుకంటే దాదాపుగా ఆమ్ ఆద్మీ పార్టీ మొదటిసారిగా గోవాలో బాగా వేసేందుకు అవకాశం అనేది కూడా కనపడుతుంది. ఇటు పంజాబ్ లోను అటు గోవాలోను కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఖాతా తెరవచ్చు, కీలక పాత్ర పోషించే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే 40 స్థానాలున్న గోవాలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే దాదాపు 21 స్థానాలు అనేవి కూడా అవసరం. కాబట్టి ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీతో ఇచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. అదేవిధంగా ఇతరులు ఎన్ని స్థానాలు ఇక్కడ సాధిస్తారనేది కూడా చూడాల్సి ఉంది. కాబట్టి ఇతరులు కానీ ఆమ్ ఆద్మీ పార్టీ కానీ ఇద్దరు ఎవరికి ఎక్కువ మెజార్టీ వస్తే వాళ్ళు కీలక పాత్ర పోషించవచ్చు. ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయడం అనేది బీజేపీ చేస్తుందా, కాంగ్రెస్ చేస్తుందా అనేది కూడా చూడాలి. వీళ్ళిద్దరిలో ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ సహకారం లేదా ఇతరుల సహకారంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయక తప్పని పరిస్థితి అనేది కూడా ఉంది. చివరి వరకు కూడా చాలా ప్రయత్నించారు గోవా చేజారిపోతున్నా ఉండేందుకు. కానీ అక్కడ మనోహర్ పారికర్ మళ్ళీ తిరిగి వెనక్కి పంపినప్పటికీ కూడా బీజేపీ స్థానికంగా లక్ష్మీకాంత్ పారికర్ మీద ఉన్న ఈ వ్యతిరేకత వల్ల కొంత పర్ఫార్మెన్స్ అనేది కూడా సరిగ్గా చేయలేకపోయిందని చెప్పేసి కూడా చెప్పవచ్చు. అక్కడ బీజేపీ అగ్రనేతలు కూడా ప్రచారం చేయలేదు. మేజర్ గా వాళ్ళు ఉత్తరప్రదేశ్ పైన దృష్టి పెట్టారు. కాబట్టి గోవా పైన అంత దృష్టి సారించలేదు. కేవలం మనోహర్ పారికర్ ఇతరుల యొక్క ప్రచారం పైననే వాళ్ళు ఆధారపడడం కూడా జరిగింది. అయితే శిరీష్, ఈ 5 రాష్ట్రాల ఎన్నికల ఎగ్జిట్ పోల్ రిజల్ట్ కోసం దేశవ్యాప్తంగా ఒక రకమైన ఉత్కంఠ నెలకొంది. ఎలా వస్తాయో ఒక సెమీఫైనల్ అనిపించేట్టుగా అనిపించింది. అయితే ఇంతకు ముందు జరిగిన ఎన్నికల్లో ఇలాంటి ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ ఎంతవరకు మ్యాచ్ అయ్యాయి? చాలా వరకు కూడా ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఏంటి ఎప్పుడు కూడా ఓకే అయిన పరిస్థితి, అంటే ఎప్పుడు కూడా సరిగా వచ్చిన పరిస్థితులు అనేవి కూడా ఎప్పుడు కూడా కనపడలేదు. మీరు దీని మీద చూసుకున్నట్లయితే ఉత్తరప్రదేశ్ కు సంబంధించిన రిజల్ట్స్ ని కనుక చూసుకుంటున్నట్లయితే ఉత్తరప్రదేశ్ కు సంబంధించి లోక్సభ ఎన్నికల్లో 2014లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో చూసినట్లయితే బీజేపీకి దాదాపు 72 స్థానాలు వస్తాయని చెప్పేసి కూడా ఎవరు చెప్పలేదు. అంత ల్యాండ్ స్లైడ్ విక్టరీ అనేది కూడా ఆ పార్టీకి వస్తుందని చెప్పేసి కూడా ఎవరు కూడా భావించలేదు. కానీ దాదాపు 72 స్థానాలు అనేవి కూడా వచ్చాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు అనేవి కూడా చేస్తాయి. మొన్న జరిగిన బీహార్ ఎలక్షన్స్ లో కూడా బీజేపీకి మెజార్టీ వస్తుందని చెప్పేసి కూడా కొన్ని భావించాయి. కానీ అక్కడ ఎగ్జిట్ పోల్స్ అనేది అంచనాలు తప్పి అక్కడ లాలూ అదేవిధంగా నితీష్ కుమార్ కూటమి అనేది కూడా అధికారంలో రావడం జరిగింది. ఢిల్లీకి సంబంధించిన ఎలక్షన్స్ లో కూడా ఆ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఏంటి కూడా తప్పాయి. కాబట్టి ప్రస్తుతం ఇస్తున్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలు చాలా వరకు కూడా మారే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. కాబట్టి వీటినే మనం ఫైనల్ రిజల్ట్ అని చెప్పేసి భావించే అవకాశం కూడా లేదు. దానికి అనుగుణంగానే రాజకీయ సమీకరణాలు మారే అవకాశం కూడా లేదు. కాబట్టి రేపు 11వ తారీఖున మధ్యాహ్నం కల్లా దాదాపు మధ్యాహ్నం 12:30 1 గంట కల్లా కొంత స్పష్టత అనేది కూడా వచ్చే అవకాశం ఉంది. పంజాబ్ కోసం ఉత్తరప్రదేశ్ కోసం కొంత వేచి చూడక తప్పని పరిస్థితి అనేది కూడా ఉంది. ఇప్పుడు మీరు పంజాబ్ లో చూసినట్లయితే పంజాబ్ లో కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య పోటాపోటీ ఉంది. కాబట్టి ±10-15 స్థానాలు ఏంటంటే ఎవరి వైపు అయినా కూడా మారచ్చు. కాబట్టి అక్కడ 2 పార్టీలు కూడా ప్రభుత్వ ఏర్పాటు పైన చాలా ఆశాభావంతో కూడా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ విషయానికి వస్తే ఉత్తరప్రదేశ్ లో కూడా మాయావతి చాలా ఆశాభావంతో ఉన్నాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కూడా తప్పు కావచ్చు, తనే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కూడా అవతరించవచ్చు అని చెప్పేసి కూడా ఇక మాయావతి కూడా భావిస్తోంది. అయితే శిరీష్, ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ ని బట్టి ఏమైనా రాజకీయ సమీకరణాలు ఏమైనా మారే అవకాశాలు ఏమైనా ఉంటాయంటారా?
ప్రస్తుతం ఎగ్జిట్ పోల్ ఎందుకంటే ఫైనల్ రిజల్ట్స్ రావడానికి కేవలం ఒకే ఒక రోజు ఉంది కాబట్టి దీనివల్ల ఇది మిగిలిన రిజల్ట్స్ పైన ప్రభావితం చూపించకపోవచ్చు. కానీ ఎక్కడైతే హంగ్ అసెంబ్లీలు అనేవి కూడా ఏర్పడే అవకాశం ఉందో ఆ హంగాల అసెంబ్లీలు ఏర్పడే అవకాశం ఉన్న చోట ఇప్పటికే కొన్ని పార్టీలు బేరసారాలు కూడా ప్రారంభించే అవకాశం కూడా కనపడుతుంది. ఉత్తరప్రదేశ్ విషయానికి వస్తే ఉత్తరప్రదేశ్ లో కనుక ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమైన బీజేపీకి నిజంగా 20 నుంచి 30 స్థానాలు కనుక తక్కువ పడినట్లయితే బీఎస్పీ తోటి ఆ పార్టీ బేరసారాలు కూడా చేయొచ్చు. ఎందుకంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎవరైతే వస్తారో వాళ్ళే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు కాబట్టి అక్కడ బీఎస్పీని తమకు మద్దతున్నామని చెప్పేసి బీజేపీ కోరేందుకు అవకాశాలు ఏంటి కూడా చాలా స్పష్టంగా కూడా కనపడుతున్నాయి. గతంలో మాయావతి ముఖ్యమంత్రి కావడానికి బీజేపీ ఈ విధమైన హంగు పరిస్థితి వచ్చినప్పుడే సహకరించింది కాబట్టి అదేవిధంగా మాయావతికి ఉన్న కేసులు కానీ లేకపోతే ఇతరత్ర రాజకీయ ప్రయోజనాలు కానీ అవన్నింటినీ కూడా బీజేపీ ఫుల్ఫిల్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఉత్తరప్రదేశ్ లో కనుక పాగా వేసినట్లయితే లేదా ఉత్తరప్రదేశ్ లో మెజార్టీ సీట్లు అనేవి ఏ పార్టీకి వస్తాయో ఆ పార్టీకి సంబంధించి రాజ్యసభ స్థానాలు అనేవి గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. దానివల్ల దేశ రాజకీయ సమీకరణలు అనేది మారే అవకాశం ఉంది. కాబట్టి ఉత్తరప్రదేశ్ పైన బీజేపీ చాలా వరకు కూడా దృష్టి సారించింది. ఇప్పటికే ఇవి లోపల ఈ ప్రయత్నాలు అనేవి కూడా జరుగుతున్నాయనేది కూడా చెప్పొచ్చు. ఎలక్షన్ సమయంలోనే కాంగ్రెస్ పార్టీ సమాజ్వాదీ పార్టీ కూడా ఇద్దరు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని కూడా ఆరోపించడం కూడా జరిగిందని. థ్యాంక్ యూ వెరీ మచ్ శిరీష్.